ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి. మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ జెన్యూన్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 2024 సంవత్సరం ఒక ముగింపుకు వచ్చింది. ఈ సంవత్సరం ఐఆర్పై ఆశలు వదులుకోవడం మంచిది. 2024 సంవత్సరం ముగింపుకు దగ్గరలో ఉంది. ఇప్పుడు ఐఆర్ ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. 2025లో ఐఆర్ ఇచ్చే అవకాశం ఉంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు ముగిసినప్పటికీ ప్రభుత్వం నుంచి ఐఆర్ మరియు పీఆర్సీపై ఎటువంటి ప్రకటన విడుదల కాకపోవడం వల్ల ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్స్ మరియు పెన్షనర్స్ ఎంతో ఆందోళనకి గురవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. సహజంగా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఐఆర్ని కొత్త ప్రభుత్వం ఏర్పడిన కొద్ది నెలల్లోనే ప్రకటిస్తారు. కానీ ప్రస్తుతం ఎన్డీఏ కూటమి 6 నెలలు ముగిసినప్పటికీ ఐఆర్ ప్రకటన చేయకపోవడానికి ముఖ్య కారణంగా ఏపీ ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోవడం అని మనం అర్థం చేసుకోవచ్చు. సీఎం చంద్రబాబు గారు తెలివైన నాయకుడు, సమర్థవంతుడు, ఎన్నో సంవత్సరాలు సీఎంగా పనిచేసిన అనుభవం, తెలివితేటలు ఉన్న ఒక గొప్ప నాయకుడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోతే ఆయన మాత్రం ఏం చేస్తారు? గత ప్రభుత్వ హయాంలో 11వ పీఆర్సీని ప్రభుత్వ ఉద్యోగులు రివర్స్ పీఆర్సీగా పేర్కొనడం జరిగింది. 11వ పీఆర్సీ ద్వారా తమకు నష్టమే గాని లాభం లేదని ప్రభుత్వ ఉద్యోగులు పేర్కొంటున్నారు. 12వ పీఆర్సీ ద్వారా అయినా తమకు మంచి చేయాలని, ప్రస్తుతం ఉన్న అధిక ద్రవ్యోల్బణం, హై ఇన్ఫ్లేషన్ మూలంగా తమకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రభుత్వ ఉద్యోగులు సోషల్ మీడియా వేదికగా పెదవి విరుస్తున్నారు. ఈ అధిక ద్రవ్యోల్బణం, హై ఇన్ఫ్లేషన్ని కొంతమేరకైనా అధిగమించాలంటే ఐఆర్ 30% ఇవ్వాలని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, టీచర్స్ సంఘం మరియు పెన్షన్స్ సంఘం ఇటీవల కాలంలో ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసిన విషయం మనం ప్రముఖ పత్రికల్లో చదివాం. ప్రభుత్వం ఐఆర్ 30% ఇవ్వాలని కోరుకుందాం. అన్ని సంఘాలు ప్రభుత్వాన్ని ఐఆర్ 30% ఇవ్వాలని కోరడం జరిగింది. ఐఆర్పై అన్ని సంఘాలు 30% ఇవ్వాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాయి. సంఘాలని మేజర్గా డిమాండ్ చేసింది 30% ఐఆర్ ఇవ్వమని. కొంతమంది నన్ను కామెంట్లో ప్రశ్నిస్తున్నారు, ఎందుకు ఐఆర్ పీఆర్సీపై పదే పదే వీడియోలు చేస్తున్నారు అని. అడగందే కన్నతల్లి భోజనం పెట్టదు. అటువంటిది మనం ప్రభుత్వానికి సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించకపోతే ఏ విధంగా ప్రభుత్వానికి తెలుస్తుంది మన ఆవేదన? ఎందుకంటే నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కొడుకుని. నాకు తక్కువ జీతం తీసుకునే ప్రభుత్వ ఉద్యోగులు పడే ఇబ్బందుల గురించి తెలుసు. అందుకని నేను పదే పదే ఈ వీడియోలు చేయడం జరుగుతుంది. మాలాగే ఎంతోమంది తక్కువ జీతం తీసుకునే ప్రభుత్వ ఉద్యోగులు కన్న తల్లిదండ్రులను విడిచిపెట్టి, సొంత ఊరిని విడిచిపెట్టి, బంధువుల్ని, స్నేహితుల్ని విడిచిపెట్టి ఊరుగాని ఊరు వచ్చి అద్దె ఇంట్లో నివసిస్తూ ఎన్నో ఇబ్బందులు పడుతూ ప్రస్తుతం ఉన్న అధిక ద్రవ్యోల్బణం మూలంగా ఎంత జీతం వస్తున్నా సరిపోని పరిస్థితి. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో నెలకు ₹1,00,000 వచ్చినా సరిపోని పరిస్థితి. 2024 ఎలాగో ఒక ముగింపుకు వచ్చింది. కనీసం 2025లో అయినా ప్రభుత్వం మంచి ఐఆర్ని ప్రకటించి ఈ అధిక ద్రవ్యోల్బణం అనే, హై ఇన్ఫ్లేషన్ అనే ఈ సునామీ బారి నుంచి ప్రభుత్వ ఉద్యోగుల్ని ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుకుంటున్నాను. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి మరియు ప్రజలకి ఎంతో సేవ అందించినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులకి సకాలంలో జీతాలు అందక వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చంద్రబాబు గారు సీఎం అయిన తర్వాత 1, 2 లేదా 3వ తేదీల్లో జీతాలు తమ ఖాతాలో జమ చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులపైన పెదవులపై చిరునవ్వును తీసుకొచ్చారు. ప్రస్తుతం ఉన్న అధిక ద్రవ్యోల్బణం మూలంగా రెంటర్లు పెరిగిపోయాయి. మనం ఆహారంపై ఖర్చు చేసే ఖర్చులు పెరిగిపోయాయి. హెల్త్ కోసం మనం ఎంతగానో ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ట్రావెల్ విషయంలో ఎంతగానో మనం ఛార్జెస్ విషయంలో మనం ఎంతగానో డబ్బు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. కరెంటు బిల్లులు పెరిగిపోయాయి. రెంట్ను కూడా ఎలా పడితే అలా పెంచేస్తున్నారు. అన్ని నిత్యావసర సరుకులు అన్నీ పెరిగిపోయాయి. రైస్, వెజిటేబుల్స్ అలా అన్నీ పెరిగిపోయాయి.
ఇటువంటి గడ్డు పరిస్థితిలో ప్రభుత్వ ఉద్యోగులకి ఐఆర్ 30% ప్రకటించాలని ప్రభుత్వ ఉద్యోగులు సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. ఉద్యోగి బాగుంటేనే గవర్నమెంట్ బాగుంటుంది. సీఎం టాప్ లెవెల్లో ఉన్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో ప్రజలకి అన్ని ప్రభుత్వ పథకాలు చేరవేర్చేది ప్రభుత్వ ఉద్యోగే. గతంలో చంద్రబాబు గారు ప్రభుత్వ ఉద్యోగుల కష్టాలు తనకు తెలుసని ప్రభుత్వ ఉద్యోగులకి తోడుగా ఉంటానని చెప్పడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ ఉద్యోగులకి తోడుగా ఉంటామని సమస్యలన్నీ ఒకేసారి కాకపోయినా 1 by 1 సమస్యల్ని సాల్వ్ చేస్తామని మీడియా వేదికగా చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం ఎలాగో ఒక ముగింపుకు వచ్చింది. 2020 దానా మంచిగా ఉండాలని ప్రభుత్వ ఉద్యోగుల పెదవులపై చిరునవ్వులు పూయించాలని కోరుకుందాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.